సార్ నేను రేవంత్ రెడ్డి గారిని కానీ జగన్మోహన్కి వచ్చిన విషయాల్లో నేను దూరం కానీ ధనం మితం జగత్తు అని ఒక సామెత ఉంది. టోటల్ కమర్షియల్. వాళ్ళ వ్యాపారాల కోసం వాళ్ళు ఏమైనా చేస్తారు, అవకాశం కోసం ఏదైనా మాట్లాడతారు. మన ఈయన దగ్గరికి వచ్చారు, ఇది అలవాటు చేశారు, ఆయన దగ్గరికి వెళ్ళారు, మడుగులు ఎత్తారు. ఏదైనా అవకాశం కోసం వాళ్ళ అవకాశం కోసం అలా పని చేసుకున్నారు. నేనన్నానా? ప్రజలు అంటున్నారు. మీ మీడియా అంటుంది, మీ బాస్ అన్నాడు, మర్చిపోవా? మీ బాసు మురళీమోహన్ ఒక ఇంటర్వ్యూ చూడు తీసి, మురళీమోహన్ని మళ్ళీ రిపీట్ ఇంటర్వ్యూ వేయండి. ఒకరోజు వచ్చి ఫిల్మ్ షో లేకపోతే కొమ్ములిపోయింది ఏంటి, ₹1,00,000 లేకపోతే కొమ్ములిపోయింది ఏంటని మురళీమోహన్ గారు ఇద్దరు ఇంటర్వ్యూలో సాక్షాత్ మీ ఎండి గారు వచ్చి ఆయన అంటే ఆయన వచ్చి అవును తప్పు నిజమే, ₹1,00,000 పోతే అయిపోయింది, ఒక షో లేకపోతే అయిపోయింది, దానికి వచ్చి ఊరిక మనం కాలేజీలో బాధ ఏంటి అని మురళీమోహన్ గారు నిన్న చూశాను రాత్రి, ఎవరన్నా పంపారు ఈ టీవీని. అది నువ్వు అడుగుతున్నావు కాబట్టి చెప్తున్నాను నేను, అంతేనా కదా? మళ్ళీ చూపెట్టు, మళ్ళీ ఇంటర్వ్యూ వేయండి ఒకసారి దయచేసి. నా రిక్వెస్ట్గా చెప్పు. అక్కడ నుంచి డైరెక్ట్గా కంట్రోల్ రూమ్కి మేడం మీదకి వచ్చి కారు తీసుకెళ్ళిపోయారా? ఎవడో అవుతాడు, ఎవడైనా గేట్ దగ్గర ఆపుతాడు, కంట్రోల్ రూమ్ మీద గేట్ దగ్గర, ఎక్కడైనా గేట్ దగ్గర ఆపి గేట్ దగ్గర దిగి ఒక కారు అయితే. ఇప్పుడు సపోజ్ సెక్రటరీ అనుకో బాసు, సెక్రటరీ ముందుకు వెళ్తే అక్కడ అవుతాయి, ఇంటి దగ్గర కలిసినప్పుడు ఎక్కడ ఆపుతారు? గేట్లో పట్టినప్పుడు ఎక్కడ అవుతుంది చెప్పు? ఎన్ని కార్లు వెళ్తే ఒక కారు వెళ్తుంది. చిరంజీవి గారిని ఫ్యామిలీతో చెప్పి లంచ్కి వెళ్ళారు రోజు, ఆయనే గుమ్మం దగ్గరికి వచ్చి డిసిషన్ తీసుకెళ్ళారు కదా, ఒక కారు కాబట్టి ఒక కారు లోన తీసుకెళ్ళారు. 10 కార్లు వెళ్ళినప్పుడు ఎక్కడ ఆపుతారు? ఇదంతా ఏంటంటే ఆలోచన లేని అవగాహన మాటలు, ఊరికే ఎవరు బురద జల్లాలనే మాటలు ఇవి. చెప్పాను కదా ఇందాక, ఇగో అవకాశం కమర్షియల్ ఏం చేస్తారు? పాపం వాళ్ళు 100 కోట్లు పెట్టేమో తప్పదు. మేమేమైనా అన్నాం అనుకో, మరి మా ఆయనకేం పోవాలో ఒడ్డున మాట్లాడతాడు, మా డబ్బులు మావి కదా, ఆయనే మొదలుపెట్టాడు, అందులో ఆయనే పార్ట్నరా లేకపోతే ఆయన సినిమా అని అంటారు. అందుకు దాన్ని ఎక్కువగా మాట్లాడకుండా, ఎంత తక్కువ మాట్లాడుకుంటే ప్రజలు చూస్తారు, వాళ్ళే తెలుసుకుంటారు, అంత మంచిది. లేదు మాత్రం నేను మాత్రం రిక్వెస్ట్ చేస్తున్నాను, నువ్వు ఎండి గారు నేను మురళీమోహన్ ఎంట్రీ మాత్రం ఒకసారి ఇది అవసరం. ఇది ఎందుకు ఆయన నిన్న ఉన్నాడు, మురళీమోహన్ గారు కూడా నిన్న కూడా వెళ్ళారు, వారు వెళ్ళారు కాబట్టి అందుకని నాకు తెలియదు బాసు. నేనేం దాన్ని ఉండాలని కోరను, అలాగే ఉంచాలని కోరను, తీసేయాలని కోరను. నేను కోరను, ఉంచాలని కోరను, తీసేయాలని కోరను. నేను చెప్పను కొన్ని నిర్ణయాలు, కాలమే చెప్తాను నిర్ణయాలు, కాలమే చెప్తాను నిర్ణయాలు, నేను చెప్పను నిర్ణయాలు. ఏంటి 29వ వచ్చే నెల 3వ తారీఖున జరిగే ఏదైతే ఫీజు రింబర్స్మెంట్ మీద వినతి పత్రాలు ఇచ్చింది ఉందో కలెక్టర్లకి, విద్యార్థులు మా పార్టీ పెద్దలందరూ కలిసి, విద్యార్థి తల్లిదండ్రులు కలిసి దాన్ని జనవరి 29వ తారీఖు వరకు వాయిదా వేయడం జరిగిందనే విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తున్నాము. నిన్న రోజున ఏదైతే ఎలక్ట్రికల్ విద్యుత్ ఛార్జీలు అదనంగా రోప్ ఛార్జీ పేరిట 15,000 కోట్ల రూపాయలు అదనంగా వేసి, 15,600 కోట్ల రూపాయలు అదనంగా వేసి వాళ్ళ మీద భారం